Hi sir, my name is Shahil and I am from Nellore, Andhra Pradesh. నేను గీతాంజలి ఈ నెల్లూరులో గీతాంజలి కాలేజ్ ఉంది. ఆ కాలేజ్‌లో ఈసీఈ గ్రాడ్యుయేషన్ చేశాను. అది గ్రాడ్యుయేషన్ చేసే టైంలో మాకు ఈసీఈ వచ్చేది అలాంగ్ విత్ సీఎస్ఈ ఇవి చెప్పేవాళ్ళు. జావా, పైథాన్ అలాంటియి. నేను ఈ సాఫ్ట్‌వేర్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే థర్డ్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్ జరిగింది. 3 మంత్స్ ఇంటర్న్‌షిప్పు కాన్సెన్స్ అకాడమీ. అక్కడ ఇక్కడ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వాళ్ళు చెప్పిన ట్రైనర్సు సా వెబ్‌సైట్ బిల్డ్ చేయడం. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎళ్ళిపోయి ఇంక ఈసీని లీవ్ చేసి సాఫ్ట్‌వేర్ వైపు ఇటొచ్చాను. అది అయన్నీ చేసిన తర్వాత. కాలేజ్‌కొచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఈ హెచ్‌టీఎంఎల్ అంటే బ్యాచ్ లాగా డివైడ్ చేసేసి ఒక 1 మంత్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ రియాక్ట్ చెప్పారు కొంచెం. ఆ తర్వాత జావా అంటే ఒక్కొక్క బ్యాచ్‌కి. నా బ్యాచ్‌కొచ్చి నేను తీసుకున్న బ్యాచ్ వచ్చి ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌ది తీసుకున్నాను. అందుకని కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంక మనకదే దాని మీదకి వెళ్ళాలని మెన్ స్టాక్ తీసుకున్నాను. దాంట్లో రియాక్ట్ బాగా అర్థమైంది. వాళ్ళు కొంచెం చెప్పారు. అంటే బేసిక్స్. కాలేజ్ అయిపోయిన తర్వాత ప్లేస్‌మెంట్సు అంత 2024 వాళ్ళకి అంత పర్ఫెక్ట్‌గా ఏమి రాలేదు. అంటే మాది టైర్ 3 కాలేజ్. దాని కిందకొచ్చింది. 23కి అంటే మా సీనియర్స్‌కి మేమే కోఆర్డినేట్ చేసాము. ప్లేస్‌మెంట్స్ ఏ కంపెనీస్ వస్తున్నాయి. నేను ఆ కోఆర్డినేషన్‌లో ఒక టీమ్ మెంబర్‌ని. అలా వాళ్ళకి చాలా తక్కువొచ్చాయి. ఒక మాక్సిమం 4 కంపెనీస్ ఏమో వచ్చాయి. మాకైతే ఒక్క కంపెనీ వచ్చింది. ఆ ఒక్క కంపెనీ కూడా ఒక అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు దాకా రాలేదది జాయినింగు. జస్ట్ ఆఫర్ లెటర్ వచ్చి వదిలేసారు. మాకు నెల్లూరులో ఒక 5 పెద్ద పెద్ద కాలేజీలుండయి. దాంట్లో మా కాలేజ్ సెకండ్. ఫస్ట్ కాలేజు ఎన్‌బీకేఆర్ అని అది చాలా పెద్దది. సెకండ్ దానికే ఇంకా చాలా తక్కువొచ్చాయి. ఇంకా నెక్స్ట్ కాలేజ్ వెంకటేశ్వర ఉంది, నారాయణ ఉంది. 4 కంపెనీస్ వీళ్ళు సివిల్ మెకానికల్‌కి వచ్చాయి మా కాలేజ్‌కి. ఆహ్, ఇది సాఫ్ట్‌వేర్ ఐటీ కంపెనీస్ అంతేం రాలేదు. మేము జాయిన్ అయినప్పుడు 2020 బ్యాచ్‌కి వాళ్ళకి చాలా వచ్చాయి. 2020 దాకా బాగొచ్చాయి. 22 దాకా బాగొచ్చాయి. 23 అంతేం రాలేదు. 24 మాకసలు లేదు. ఇప్పుడు గూడా 25 వాళ్ళకి ఏదో వచ్చున్నాయంట. అంటే ఒక 10 కంపెనీస్ అలా. ఇంట్లో ఇంక ప్లేస్‌మెంట్స్ రాకపోయేసరికి ఇంక ట్రైనింగ్ అంటే మా బ్రదర్స్ సాఫ్ట్‌వేర్ వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాళ్ళని అప్రోచ్ అయిన ఇట్లా అంటే నేను ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు, ఆ వెబ్‌సైట్ చేసేటప్పుడు మా అన్నోళ్ళు చూపిచ్చేది. ఇటు చేశాను, ఇటు చేశానంటే వాళ్ళు ఓకే. ఒక 2 కంపెనీస్‌కి అటెండ్ అయ్యాను. అది ఇంటర్వ్యూ అయింది. ఇంక దాని తర్వాత వాళ్ళు స్టార్టింగ్ యాప్టిట్యూడ్ నార్మల్ ప్రతి ఇంటర్వ్యూకి కామన్ కదా సార్. యాప్టిట్యూడ్ అది జరిగింది కామన్‌గా. దాని తర్వాత ఇంక టెక్నికల్ 2 రౌండ్స్ ఏమో ఉండే. ఒక నార్మల్ బేసిక్ రౌండ్ ఒకటి, ఒక మెయిన్ రౌండ్ ఒకటి. బేసిక్ రౌండ్‌లో నార్మల్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అంటే ట్రైనింగ్‌లో ఏం జరిగిందో ఆల్‌మోస్ట్ అడిగారు. కొన్ని కొన్ని క్వెషన్స్ అంటే అంత డెప్త్‌గా అంతేం చెప్పలేదు కొన్ని. కొన్ని దాని వల్లేమో సెలెక్ట్ కాలేదేమో నేను. కొన్ని ఒక 3, 4 క్వెషన్స్ చెప్పలేదు. సేమ్ అదే. మేము ఒక 10 మెంబర్స్ ఎళ్ళినా సేమ్ అదే. విప్రో ఎగ్జామ్స్ రాసాము. నెక్స్ట్ ఇంటర్వ్యూ రావాలి. కొంతమందికైతే గర్ల్స్‌కైతే వచ్చింది ఇంటర్వ్యూ. బాయ్స్‌కసలు రాలేదు. అంటే ఇప్పుడు కంపెనీస్‌లో అంటే టీమ్స్‌లో గూడా 50% ఉండాలని మా అన్న చెప్పాడు. అంటే బెంగుళూరులో చాలా ఆల్‌మోస్ట్ అన్ని కంపెనీస్ అదే రూల్ అంట. అందుకని ఒక టీమ్‌లో 5 మెంబర్స్ బాయ్స్ అంటే 5 మెంబర్స్ గర్ల్స్ ఉండాలి. కంపెనీ అట్టా చేస్తున్నారు. 6 మంత్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మంత్స్ వెయిట్ చేసి ప్లేస్‌మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ప్రాసెస్ అంతా జరిగింది. ఇంకా హైదరాబాద్‌లో కెరియర్ షూర్ అకాడమీ అనేది ఉంటే వేరే ఫ్రెండ్ వాళ్ళు తెలుసుకొని దానికి ప్లేస్‌మెంట్ సపోర్ట్స్ కోసం కనెక్ట్ అయ్యాను. వాళ్ళు ఫస్ట్ రాంగానే ఏమి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు. గ్రాడ్యుయేషను, ఏ ఏ పాస్డ్ ఔట్ అయన్నీ కనుక్కొని 6 మంత్స్ ట్రైనింగ్ ఎక్కడ అయన్నీ కనుక్కున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ కోచింగ్ అదే మాక్ సెషన్ అదే మాక్ సెషన్ తీసుకున్నారు. ఒక 2 మాక్స్ తీసుకున్నారు. అంటే నేను ట్రైనింగ్‌లో ఏం జరిగానో మెన్ పైన, ఆ ట్రైనింగ్ అన్ని క్వెషన్స్ అడిగారు. ఆ మాక్ క్లియర్ చేసేసాను. దాని తర్వాత ఇంకా ప్లేస్‌మెంట్స్‌కి నన్ను యాడ్ చేశారు. అది కొన్ని కంపెనీసు టాస్క్ పంపించారు. ఒక మేడం పంపించారు. ఆ మేడం డైలీ కాంటాక్ట్ ఒక 3 డేస్‌కి కాంటాక్ట్ అయ్యేవారు. ఎందుకు తీసుకోవాలి అంటే కాన్ఫిడెన్స్ ఒస్తది సార్. మనకేమొచ్చు, ఏమి రాదు. అంటే మన ఫ్రెండ్స్ చెప్తున్న ఒక విధం వేరే, ఒక ఇంటర్వ్యూయర్‌కి ఒకసారి చెప్పడం డిఫరెంట్ వేరే.
మనం ఫ్రెండ్స్‌కి చెప్పడం అంటే మనం నార్మల్‌గా కాన్వర్జేషనే ఉంటుంది. అంటే వేరే దగ్గరికెళ్ళి వేరే దగ్గర అట్మాస్ఫియర్ మొత్తం మారిపోద్ది. అప్పుడు మనకు టెన్షన్ ఎక్కువైపోయి వచ్చిన క్వెషన్స్ కూడా నేను చాలా ఫేస్ చేస్తున్నాను. మనకొచ్చింది నార్మల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ‌లో కూర్చున్నా మన ఇంట్లో కూర్చున్నట్టే థింక్ చేసుకొని ఏ ఇంటర్వ్యూ అయినా అలానే ప్రాసెస్ అయితే ఇంక సింపుల్‌గా అయిపోతది. ప్రతి ఒక్క క్వెషన్ మనకు తెలుసు. కానీ ఆ టెన్షన్ వల్ల గుర్తుకు రాదు. వర్డ్స్ డిఫరెంట్‌గా యూజ్ చేసేయడం. అన్ని ప్రతి ఒక్క క్వెషన్ మనకు తెలిసుంటది. కానీ మనం చెప్పే విధానంలో టెన్షన్ వల్ల ఆన్సర్స్ మర్చిపోతా ఉంటాం. ఇప్పుడు సడెన్‌గా కోడ్ ఇచ్చినా, ఆ కోడ్ రాయాలన్నా టెన్షన్‌కి గుర్తుకు రాదు. అందుకని మనం పీస్‌ఫుల్‌గా మనం ఎళ్లి కూర్చున్నప్పుడు మనం ఇంట్లో ఉన్నట్టు అనుకోని, మనం అటెండ్ అయితే సింపుల్‌గా అయిపోద్ది. ప్రతి ఒక్కటి మనకు తెలిసిన 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకొనుంటాం. ప్రతి ఒక్క క్వెషన్ తెలుసు. ప్రతీదీ చేసుంటాం. కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ మాక్ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. వైస్‌గా అంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ అయిపోతుందంటే దాని మీద హెచ్‌టీఎంఎల్ పైన ఒక మాక్ తీసేసుకుంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. హెచ్‌టీఎంఎల్ అంతా బాగొచ్చు. నెక్స్ట్ సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అంటే లాస్ట్‌లో తీసుకోవడం వల్ల ఏమవుతదంటే స్టార్టింగ్ చేసినన్ని మర్చిపోయి ఉంటాం. అప్పటికప్పటికే మనం రివైజ్ చేసుకుంటా ఉంటే అంటే ఒకటి అయిపోంగానే మళ్ళీ అది మాక్ తీసేసుకుంటా ఉంటే బెటర్ అయిపోతా ఉంటాం. మిడిల్‌లో తీసుకోవడం బెటర్. లాస్ట్ అది ప్రిఫరబుల్ కాదు. ఇది కెరీర్ అకాడమీ ప్లేస్‌మెంట్ సపోర్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత ఒక మాక్ 2, 3 మార్క్స్ తీసుకున్నారు. ఆ మార్క్స్‌లో బేసిక్ నార్మల్ క్వెషన్స్ కొన్ని తెలిసిన క్వెషన్స్ అడిగారు. కొన్ని తెలియనివి అయిన తర్వాత నేను రెఫర్ చేసుకొని అయి కూడా తెలుసుకుని నెక్స్ట్ మాక్ గూడాకి ఇంకా మొత్తం క్లియర్ చేశాను. అలా మాక్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ప్లేస్‌మెంట్స్‌కి యాడ్ చేపిచ్చారు. అంటే టాస్క్స్ ఇచ్చి అంటే ఆ కంపెనీస్ టాస్క్ ఇచ్చాయి. ఆ టాస్క్ చేయమని. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంక నేను కంపెనీకి సబ్మిట్ చేసిన. ఈ కెరీర్ షూట్‌కి పెట్టినప్పుడు వాళ్ళకి ప్లేస్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి కొన్ని అంటే నా పాతది 6 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ కొన్ని పెట్టలేదు. అంటే టెక్నికల్ స్కిల్స్ అంటే ఆర్డర్, సమ్మరీ ఆ టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ అది ప్రాజెక్ట్స్ చేసున్నావు గదా! ప్రాజెక్ట్స్‌లో అంటే నేను నార్మల్‌గా ఏం చేశానంటే, జస్ట్ ఆ ప్రాజెక్ట్ చేసింది జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసాను. దానిలో యూజ్ చేసిన టెక్నాలజీస్ అయన్నీ స్క్రీనింగ్‌లో అయన్నీ ఇక్కడ కెరీర్‌షూర్‌లో వాళ్ళు చెప్పారు. ప్రాజెక్ట్ చేసావు కదా! దానిలో టెక్నాలజీస్ ఏం యూజ్ చేశారు? ఆ ప్రాజెక్ట్‌లో అంటే మెయిన్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కామర్స్ వెబ్‌సైట్ బిల్డ్ చేశాను. దీంట్లో ఇవి టెక్నాలజీస్ హెచ్‌టీఎంఎల్, రియాక్ట్, నోడ్, టైల్‌విండ్, సీఎస్ఎస్‌కి టైల్‌విండ్ యూజ్ చేశాను. డేటాబేస్‌కి మాంగోడిబి అలా అయన్నీ పెట్టు. నెక్స్ట్ దానిలో మెయిన్ పార్ట్స్ ఏంది? ఏం జరుగుతుంది దాంట్లో? కార్ట్ ఉంటది. యూజర్ నావిగేషను, అడ్మిన్ నావిగేషన్ అయన్నీ కొంచెం మెన్షన్ చేయి అప్పుడు బావుంటది. అండ్ ఇక్కడ కెరీర్‌షూట్‌లో చెప్పారు. ఫస్టు అది జాబ్ రాకముందు స్టార్టింగ్ ఏం జరిగిందంటే, ఒక టాస్క్ ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. ఒక మనీ ట్రాకర్ సంథింగ్ టాస్క్ చేయమంటే, టాస్క్ చేసి అది పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో నార్మల్ డిస్కషన్, సెల్ఫ్ ఇంట్రో అయన్నీ ఇంకా టెక్నికల్‌గా నేను అనుకునేదేంటంటే దాంట్లో ఫ్రంట్ ఎండ్ అనుకున్నా ఫ్రంట్ ఎండ్ అడుగుతారనుకున్నా. కానీ బ్యాక్ ఎండ్ అడిగారు. బ్యాక్ ఎండ్ కూడా తెలుసు బోత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్‌లో సర్వర్ క్రియేట్ చేయడం, జావా స్క్రిప్ట్, నోడ్, ఎక్స్‌ప్రెస్, మాంగోడిబి, సమ్ క్వెషన్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేస్తుంది, యూజర్ అదే రౌటింగ్ ఎలా జరిగిద్ది వన్ పేజ్ టు అనదర్ పేజ్ బ్యాక్ ఎండ్‌లో. ఫ్రంట్ ఎండ్‌లో కాక బ్యాక్ ఎండ్‌లో ఎలా రౌటింగ్ జరిగిద్ది, మనం డేటాబేస్‌లో ఎలా సెండ్ చేస్తున్నాం, ఎలా డిలీట్ చేస్తున్నాం, అయన్నీ చిన్న చిన్న కోడ్స్ రాయమన్నారు. నోడ్ జేఎస్‌లో. వాట్ ఈస్ నోడ్ జేఎస్? దాంట్లో రౌటింగ్ ఎలా జరుగుతది? ఎక్స్‌ప్రెస్ అంటే ఏంది? మిడిల్‌వేర్స్ అంటే ఏంది? మాంగోడిబి అంటే ఏంది? దాంట్లో కొన్ని క్వెషన్స్ అడిగారు. ఒక చిన్న సర్వర్ క్రియేట్ చేయండి. సర్వర్ క్రియేట్ చేసి యూఐలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హలో వాళ్ళు చూపియమన్నారు. సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత యూఐలో అదే ఆ యూఐ లోకల్ హోస్ట్ /5000 ఇచ్చేసి అది చూపిమన్నారు. అది చేసేసాను. నెక్స్ట్ డేటా ఎలా డిలీట్ చేస్తారు మాంగోడిబి నుంచి. అదే నోడ్ జేఎస్‌లో నుంచి మాంగోడిబిలో డేటా ఎలా డిలీట్ చేస్తారు. అప్డేటు అదొక చిన్న కోడు. నెక్స్ట్ ప్రామిసెస్
జావా స్క్రిప్ట్‌లో ప్రామిసెస్ ఎలా జరగతది. దాంట్లో ఆ సార్ కొన్ని అది నేనెప్పుడు ట్రై చేయలేదు. ఆ సార్ ఒక ప్రామిస్ ఫస్ట్ ఒక ఫంక్షన్‌లో ప్రామిస్ తీసుకొని, ప్రామిసు ఒక కన్సోల్ లాగ్ చెయి ఫస్ట్ అని. నెక్స్ట్ దాంట్లో సెట్ టైమౌటు అయన్నీ ప్రామిసెస్, సెట్ టైమౌట్ అయన్నీ యూజ్ చేయమన్నారు. అదొక కోడు. అది కొంచెం డిఫరెంట్‌గా కొంచెం నేనెప్పుడు ట్రై చేయలేదు. అందుకని డిఫికల్ట్‌గా ఉంది. మిగతాయన్నీ నార్మల్. మాక్‌లో ఏం జరుగుతాయో ఆల్‌మోస్ట్ 99.9% అదే అడగతారు. ఏదో కొన్ని డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అడగడం విధానంలో కొంచెం మారుతది అంతే. మాక్ క్లియర్ చేశాడంటే ఓళ్ళకి కంపల్సరీ జాబ్ వచ్చినట్టే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సేమ్ అదే క్వెషన్స్ అడుగుతారు. అక్కడికెళ్ళి ఫస్ట్ ఇంటర్వ్యూ మాక్ ఇవ్వలేదు నేను. వాళ్ళు పంపించారు. ఎళ్లి అక్కడ కూర్చోంగానే అన్ని కాన్ఫిడెంట్‌గా ఎళ్లి కూర్చున్నాం. వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి ఇంకా టెన్షన్ వచ్చేసి అన్నీ మర్చిపోయాం. అలా పంపించేసారు. మళ్ళీ బ్యాక్‌కొచ్చి మళ్ళీ ఒక 2 మార్క్స్ ఇచ్చి దాని తర్వాత మాక్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏందంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. అంటే మనం ఇప్పుడు ఒక క్వెషన్‌కి డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి మన థాట్‌లోకి. అంటే ఒక వర్డ్ యూజ్ చేయ బదులు వేరే వర్డ్ యూజ్ చేసేస్తాం. అంటే ప్రాపర్‌గా డెఫినిషన్స్ చెప్పము. అంటే రియాక్ట్ చేసంటే ఏదైతే చెప్పడం బదులు మాక్ మనం మాక్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏందంటే దీని తర్వాత ఈ వర్డ్ అని మైండ్‌లో అదే అరేంజ్ చేసేసుకుంటుంది. మనం కరెక్ట్‌గా అప్పుడు యూజ్ చేయగలం. మాక్ ఎయడం వల్ల ఇది బెనిఫిట్. కరెక్ట్. అంటే చాలా మంది అనుకుంటారు మాక్ ఎందుకు అయన్నీ అవసరం లేదు గదా! ప్లేస్‌మెంట్స్ ఇవ్వచ్చు. అయన్నీ కరెక్ట్ గాదు. మినిమమ్ ఒక 3 మార్క్స్ ఇస్తే చాలా బెటర్. ఒక మార్క్‌లో మనం చెప్పకపోయినా నెక్స్ట్ మార్క్‌కి ఈ అప్పటికి ఓవర్‌కమ్ చేసేస్తాం. ఆ క్వెషన్స్ అప్పటికి మనం తెలుసుకొని, ఆ నెక్స్ట్ మార్క్ ఫైనల్ ఒక 3, 4 మార్క్స్ ఇచ్చిన తర్వాత మనం సెట్. ఇంకా ఇంటర్‌వ్యూస్ కంపల్సరీ అటెండ్ అయిపోవచ్చు. వితిన్ ఫస్ట్ ఇంటర్‌వ్యూలోనే చేసేయొచ్చు. నేను గూడా స్టూడెంటే గదా! నేను గూడా అదే అనుకునేవాడిని. ఎందుకు ఆపేస్తున్నారు అని. దాని తర్వాత ఒక ఇంటర్‌వ్యూ ఎళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసిపోద్ది. నేను గూడా అక్కడి నుంచే వచ్చింది కాబట్టి స్టార్టింగ్‌లో నేను ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ బిల్డ్ చేసి నాకంతా వచ్చు అని ఒక ఇంటర్‌వ్యూ అటెండ్ అవ్వంగానే అది తెలిసిపోయింది నా వాల్యూ. నా గురించి నాకు. అంటే నేను చెప్పగలనా? చెప్పలేనా? అనేది క్లారిటీ అర్థమైపోయింది. దాని తర్వాత మళ్ళీ బ్యాక్‌కొచ్చి మాక్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాన్ఫిడెన్సు, మనం ఎట్ట ప్రెజెంట్ చేయాలి ఒక ఆన్సర్‌ని. క్వెషన్‌కి మనం మన మైండ్‌లో వేరే థాట్స్ వస్తా ఉంటాయి. అంటే వేరే ఆన్సర్స్. దాన్ని మనం పర్టిక్యులర్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేదానికి అప్పుడు మనం మాక్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇదే మనం నెగ్లెక్ట్ చేసామంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఏ చెప్పకపోతే జావా స్క్రిప్ట్ అసలు చెప్పలేము. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్ నార్మల్ బేసిక్ కాబట్టి అది సింపుల్‌గా అదే క్లియర్ చేయవచ్చు. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఎళ్ళంగానే ఇంకా దాంట్లో ఫంక్షన్స్, ప్రామిసెస్, డాము అయన్నీ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటే మాక్ ఇవ్వడం కూడా కష్టం అయిపోతది. నా సజెషన్ ఏంది ఎవరికైనా ఒక ఒక టెక్నాలజీ అయిపోయిందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఆ 2 అయిపోయిందంటే ఒక చిన్న మాక్ తీసేసుకొని దానిలో కూడా నార్మల్ క్వెషన్స్ అంత ఎక్కువ ఏమి ఉండవు. నార్మల్‌గానే ఉంటాయి. దాన్ని క్లియర్ చేస్తే మనకి ఇది వచ్చు. కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. నెక్స్ట్ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ఎళ్ళిపోతే మనం ఫైనల్‌గా ఒక మంచి ప్రొడక్ట్ లాగా కంపెనీకి ఎళ్ళిపోవచ్చు. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రోనే చూస్తారు వాళ్ళు. నాకు ఫస్ట్ స్టార్టింగు సెల్ఫ్ ఇంట్రో ఇవ్వంగానే పర్ఫెక్ట్‌గా ఉంది నీ సెల్ఫ్ ఇంట్రో. ఓకే. అక్కడే మనకి వాళ్ళకి మనం వాళ్ళని పాజిటివ్‌గా ఈ అబ్బాయి బాగున్నారు అని చెప్పించుకునేదానికి ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో కరెక్ట్ చెప్తే ఆడే ఒక 20% మనకు సెలెక్ట్ అయినట్టు. మనం చెప్పే ఆన్సర్స్ అంటే తెలియంది తెలీదు. తెలిసినయి మనం చెప్పేయొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ సెల్ఫ్ ఇంట్రో నుంచే స్టార్ట్ అవుతది. అదే చెప్పలేకపోతే ఇంకా వాళ్ళు తీసుకొని కూడా వాళ్ళు చూడను కూడా చూడరు. అదే కెరీర్‌షూర్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ రెజ్యూమ్ నేను వాళ్ళకి సెండ్ చేస్తే దానిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అంటే అంత ప్రాపర్‌గా డీటెయిల్స్ అంత పెట్టలేదు. అంటే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు టెక్నాలజీస్ ఏమి యూజ్ చేసానో అయన్నీ దాంట్లో మెన్షన్ చేయలేదు. వాళ్ళు చూసి ఆహ్, టెక్నాలజీస్ మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్స్ ఏం చేశారు? ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏంది? అసలు ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతుంది? అంటే నేను పెట్టిన ప్రాజెక్ట్ వచ్చి ఈ కామర్స్ వెబ్‌సైట్‌ది. దాంట్లో యూజర్ నావిగేషను,
నెక్స్ట్ అథెంటికేషను దేని యూజర్ అథెంటికేషన్, అడ్మిన్ అథెంటికేషన్ అయన్నీ మెన్షన్ చేయండి. ఏ స్టైలింగ్‌కి యూజ్ చేశారు, ఫ్రంట్ ఎండ్‌కేంది, బ్యాక్ ఎండ్‌కేంది, డేటాబేస్ యూజ్ చేశారు అయన్నీ ఫస్ట్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ తీసుకోకముందు తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు అడిగింది రెజ్యూమ్ చెక్ చేశారు. నా దాంట్లో ఏమైనా రాంగ్ ఉంటే అయన్నీ ఫస్ట్ రెజ్యూమ్ కరెక్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నీకు మాక్ ఉంటది. ఒక 2 మాక్స్ అలా జరగద్ది. మాక్స్‌లో స్టార్టింగే సెల్ఫ్ ఇంట్రో అయన్నీ అయ్యాయి. ఫస్ట్ బేసిక్ ఒక మాక్ తీసుకున్నారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ పైన. నెక్స్ట్ ఇంకొక మాక్‌లో ఈ రియాక్ట్ డెప్త్‌గా ఫుల్‌గా తీసేసుకున్నా. అది కాన్ఫిడెన్స్ బాగా ఫస్ట్ మాక్ క్లియర్ చేయగానే ఓకే. మనకి కాన్ఫిడెన్స్ ఉంది. సెకండ్ మాక్‌లో అలానే క్లియర్ చేసేసాను. ఇంక దాని తర్వాత ప్లేస్‌మెంట్‌కి నన్ను అలౌ చేశారు. ఇప్పుడు ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు నార్మల్‌గా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ రెజ్యూమ్ కరెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ నుంచే మన షార్ట్ లిస్ట్ అవుతాము. నెక్స్ట్ మనం అంటే మనకి స్టార్టింగ్ నుంచి బేసిక్స్ నుంచి ఒక అంటే ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక మెయిన్ పాయింట్స్ అంటే రియాక్ట్‌లో హుక్స్ అయన్నీ మెయిన్ టాపిక్స్ మాక్సిమం ఇంటర్‌వ్యూస్‌లో అయ్యే అడుగుతారు. ఆల్‌మోస్ట్ 90% అయ్యే అడుగుతారు. ఇంకా కోడింగ్ స్కిల్స్ అయన్నీ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకి ప్లేస్‌మెంట్స్‌కి బాగా ఉంటుంది. రెజ్యూమ్ కరెక్ట్‌గా ఉంది. మన డీటెయిల్స్, మన టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాం, ప్రాజెక్ట్‌లో డిస్క్రిప్షన్ ఏంది, అసలు ప్రాజెక్ట్‌లో ఏమేమి ఉన్నాయి, అయన్నీ రెజ్యూమ్‌లో మెన్షన్ చేయడం వల్ల ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మార్క్స్ సెకండ్ పాయింట్. రెజ్యూమ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి ఎళ్ళక ముందు మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మాక్ క్లియర్ చేయాలి. మాక్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏందంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్. మనకి ఈ టాపిక్స్ వచ్చు. ఈ టాపిక్స్ రావు. ఇప్పుడు అటు రాని టాపిక్స్ మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మనం చెక్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మాక్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దెన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సింపుల్‌గా నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఏంటంటే చాలా భయపడేగా తీసుకున్నాను. ఇప్పుడు 3, 4 ఇంటర్‌వ్యూస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అడిగే క్వెషన్స్ సింపుల్‌గా ఉంటాయి. అంటే అది మాకు నేను చదువుకోవడం వల్ల డైలీ అదే క్వెషన్స్ రిపీట్ చేయడం వల్ల అడిగిన క్వెషన్స్ సింపుల్‌గా ఒక సెకండ్స్‌లో ఆన్సర్ చేస్తే అయిపోతా ఉన్నది. అదే మార్క్స్ వల్ల బెనిఫిట్స్ వచ్చేదేంటంటే మన మీద మన కాన్ఫిడెన్స్ అయన్నీ బెటర్ అవుతాయి. నేను ఒకవేళ సజెస్ట్ చేయాలంటే కెరియర్ షూట్‌ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు వాళ్ళు అప్రోచ్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ జరిగింది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్రోచ్ అవ్వంగానే వాళ్ళు ఫస్ట్ నాకు ఒక ఇంట్రడక్షన్ లాంటిది అంటే నేనేంటి, నా ప్రాసెస్ అంటే గ్రాడ్యుయేషను, ఏం చేశారు 6 మంత్స్, గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది, ఏదైంది అయిన తర్వాత నెక్స్ట్ తీసుకొని రెజ్యూమ్ స్క్రీనింగు, మాక్స్ ఒక 3, 4 మాక్స్ పెట్టారు. ఆ మాక్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ అంటే కెరియర్ షూట్‌లోనే నాకు వేరే ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్ గూడా ట్రైనింగ్ గూడా జరుగుతా ఉందని చెప్పారు. అంటే మాక్స్ తీసుకుంటా వల్ల ఆ అబ్బాయి చదువుతాడు. అలా జరిగేది. ట్రైనింగ్ బాగా జరుగుతా ఉంది. ప్లేస్‌మెంట్స్ గూడా ఆ అబ్బాయి సజెస్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ ప్లేస్‌మెంట్ సపోర్ట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు జాబ్ వచ్చింది. మనం ఇప్పుడు ఏదైనా తీసుకునేటప్పుడు ఒక దాని మీద ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెడితే ఇంక దాని మీద ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రతి దాంట్లో ఉంటాయి. మనం దాన్ని కవర్ చేసి ఫుల్ స్టాక్ చేసి ఒక 1 ఇయర్ తర్వాత ఫుల్ స్టాక్ అయిపోవచ్చు. బోత్ బెటరే కానీ ఆఫీస్‌లో ఉండడం వల్ల అంటే కొలీగ్స్‌తో కొంచెం ఇంటరాక్షన్ ఉంటది. ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళని కనుక్కోవచ్చు. కాన్వర్జేషన్ అట్మాస్ఫియర్ బావుంటది. ఇంట్లో ఉండడం వల్ల అది బెటరే. కానీ ఇంట్లో ఉండడం వల్ల అంటే పక్కన ఎవరుండరు. అంటే కాన్వర్జేషన్ మనకేం డౌటొచ్చినా ఇంక మనకయ్యే మనం సెర్చ్ చేసుకొని చూసుకోవాలి. అదే ఆఫీస్‌లో ఉంటే అదొక బెటర్. దీంట్లో ఏందంటే రిమోట్ అయితే ఇంట్లో ఉన్నట్టయితే ఆహ్, ఈ ట్రావెల్లు అయన్నీ తగ్గిపోతాయి. బోత్ ఆర్ ఏదైనా కరెక్ట్ బెనిఫిట్స్ ఏదైనా. లాస్ట్‌కి నేను మెయిన్‌గా థాంక్స్ చెప్పేది కెరియర్ షూర్ అకాడమీ. అంటే వాళ్ళ వల్లే నాకు ఈ జాబ్ రావడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. వాళ్ళు మాక్ తీసుకున్నారు. ఇంకా రెజ్యూమ్ సీడింగ్ అయన్నీ జరిగిన తర్వాత ఇంకా నా డ్రీమ్‌ని
నేను అచీవ్ చేయలేదు. బై కెరియర్ షూట్ అకాడమీ వాళ్ళు. ఫస్ట్ థాంక్స్ టు కెరియర్ షూట్ అకాడమీ.